వైసీపీ అరాచకాలను అంతమొందించడానికి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులంతా ప్రజాక్షేత్రంలోకి రాక తప్పలేదన్నారు నారా భువనేశ్వరి. యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ నిజం గెలవాలి యాత్రతో తాను ప్రజల్లోనే ఉన్నామన్నారు. నారా కుటుంబానికి నందమూరి కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఆమె చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారంటున్న నారా భువనేశ్వరితో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కావచ్చు, ఈవేళ నారా భువనేశ్వరి గారు స్టార్ క్యాంపెయిన్ గా నిలిచినటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలు కూడా మనతో ఆమె ఉన్నారు, తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి. నేను స్టార్ క్యాంపెయినరో ఏమో నాకైతే తెలియదండి. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, నిజం గెలవాలి అనేటప్పుడు నాకు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నన్ను ముందుకి తీసుకెళ్ళి ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళింది వాళ్ళే. అట్లాంటి పరిస్థితిలో అనుకోకుండా అది ముందుకు వెళ్ళటం, తర్వాత ఎన్నికలు రావటం, నేను వాళ్ళు పడిన కష్టాలు నా సొంత కళ్ళతో నేను చూశాను. ప్రజలు కానీ మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ వాళ్ళ కోసం నేను ఇప్పుడు కూడా నేను ముందుకు వెళ్తున్నానంటే ఒక ఆంధ్రప్రదేశ్ స్త్రీగా నా స్టేట్ నేను కాపాడుకోవాలి. నేను ప్రజల్ని ఈ వైసీపీ అరాచకాల నుంచి బయటికి తీసుకెళ్లాలని నేను ఈ క్యాంపెయిన్ చేస్తున్నాను. అదండి. మరి ఇప్పుడు నిజం గెలవాలి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా లోకేష్ చేపట్టినటువంటి నారా యువగలం పాదయాత్ర కావచ్చు, అదేవిధంగా మీ భర్త గారు చేపట్టినటువంటి ప్రజాగలం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఈ ఎన్నికల్లో ఏ విధంగా సహకరించేటువంటి అవకాశం ఉన్నాయి ఇప్పటి వరకు మీరు గుర్తించినటువంటి అంశం మేరకు? తప్పకుండా అండి. అది మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ధైర్యం చేసి ముందుకెళ్లారంటే ప్రజాస్వామ్యం రక్షించటానికి వాళ్ళు ముందుకెళ్లారు. అందుకే వాళ్ళకి వెనకాల వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉండి వాళ్ళని చూసి నేను ధైర్యం చేసుకుని నేను ఒక ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా నేను ఈ కార్యక్రమం చేపట్టి నేను ప్రజల ముందుకి నేను ముందుకు వచ్చాను. నారా కుటుంబానికి నందమూరి ఫ్యామిలీ ఈ ఎన్నికల్లో ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? మీరు చూస్తున్నారు, ప్రతి దాంట్లో వాళ్ళు ముందు ఉండకపోయినా మా కుటుంబానికి ఎప్పుడు వాళ్ళు సహకరిస్తున్నారు. మొన్న కూడా వాళ్ళందరూ ఎలక్షన్లో పాల్గొంటున్నారు కొంతమంది. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. వాళ్ళకే కాదు, మన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఎస్పెషలీ వాళ్ళ కోసం వారు పోరాడుతున్నారు. అది అద్భుతం. తప్పకుండా గవర్నమెంట్ అనేది వస్తుంది. అది మన రాష్ట్రానికి అభివృద్ధి అనేది తీసుకొస్తుంది. మరి ఈ 5 ఏళ్ల పాలన చూస్తే, మీకు 5 ఏళ్ల పాలన చూస్తే ప్రజలు మారారా, లేదు రాజకీయ వ్యవస్థలు మారాయా, రాజకీయ నాయకులు మారారా? ప్రజలు మారారండి, నాయకులు కూడా వాళ్ళేం మారలేదు. వాళ్ళ అరాచకాలు వాళ్ళు కొనసాగుతానే ఉంటుంది. మెయిన్ ప్రజలు వాళ్ళు చూశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు పాలనప్పుడు ఆయన ఎట్లా ప్రజల్ని రక్షణ కానీ అభివృద్ధి కోసం కానీ ఆయన రాత్రింబగలు కష్టపడ్డారు. అది ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. రాజకీయ నాయకులు అంటారా, ఇప్పుడుండే ఈ ప్రభుత్వం రాజకీయ నాయకులు ఇంకా అరాచకాలు ఎక్కువే చేస్తున్నారు కానీ తక్కువ చేయట్లేదు. ఫైనల్ ఒకే ఒక్క పాయింట్ మేడం, ఈ ఎలక్షన్ లో ఎన్ని సీట్లతో మీరు అధికారాన్ని చేపట్టబోతున్నారు? ఇది కంప్లీట్ స్వీప్ అండి. తప్పకుండా స్వీప్ అవుతుంది. ప్రజల ప్రభుత్వం వస్తుంది. అది నేను ఎప్పుడు అంటాను, తెలుగుదేశం కాదు, ప్రజల ప్రభుత్వం. ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవాలి, వాళ్ళు మాట్లాడాలి. మీ మీడియాలో ఓపెన్గా అన్ని రాయాలి. మీ నోరులు కూడా మూయటం కాదు. ఎవ్వరు నోరు మూసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మేడం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.